మనం టైమ్ అండ్ వర్క్లో నెక్స్ట్ పార్ట్కి వెళ్దాము. ఈ పార్ట్లో మనం ఇంకొంచెం హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్ చూద్దాం అనమాట. ఎందుకంటే అన్ని లో క్వశ్చన్స్ అయిపోయింది. ఇప్పుడు సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ టైర్ 2 అట్లా ఆ లెవెల్స్ కూడా ఉపయోగపడేటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాము. ఇంకా ఎన్టీపీసీ కూడా ఈ ప్రాబ్లమ్స్ చేస్తే మీరు చిన్న చిన్న ఎగ్జామ్స్ ఈజీగా రాయగలుగుతారు. అలాంటివి చూద్దాం. ఓకే, 2 men and 3 women together or 4 men together can complete a piece of work in 20 days. అంటే ఏమంటుండు, 2 men or and 3 women వీళ్ళిద్దరట 20 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారట. లేకపోతే 4 men 20 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారట. అంటే వీళ్ళిద్దరు ఈక్వల్ అంటే ఇద్దరు 20 డేస్లో కంప్లీట్ చేస్తారు అంటే 2 men + 3 women = 4 men రాసుకోవచ్చు కదా, రైట్? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఈ 4 men ఈ 2 women డిస్కషన్ అనుకో, 3 women = 4m - 2m అంటే 2m. డైరెక్ట్గా 3 women ఏమొచ్చింది, 2 men వచ్చింది, రైట్? ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతుండు, 3 men + 3 women క్యాన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్, ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు వర్క్ అని చెప్పేసి అడుగుతుండు. ఇప్పుడు చూద్దాం, 3 women మనకు ఆల్రెడీ ఉంది. 3 womenకి ఏంది, డైరెక్ట్గా పెట్టేచ్చు. 3 womenకి 2 men అని పెట్టేచ్చు. 2 men అంటే 3 men + 2 men ఏమవుతుంది, 5 men. 5 men ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు క్వశ్చన్. ఆల్రెడీ మనకు తెలుసు 4 men 20 డేస్లో కంప్లీట్ చేస్తారని ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిండు. 5 men ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఇక్కడ రిలేషన్ చూడండి, 4 men 20 డేస్లో చేస్తే 5 men తక్కువ డేస్లో చేస్తాడు, ఎక్కువ డేస్లో చేస్తాడా, తక్కువ డేస్లో కంప్లీట్ చేస్తాడు. కాబట్టి 4/5 × 20 రాయాలి ఇక్కడ. 4/5 × 20, 5 4 = 20, 4 4 = 16 అన్నది ఆన్సర్, రైట్? అంటే 16 డేస్లో కంప్లీట్ చేస్తారన్నమాట, రైట్? క్వశ్చన్ చూడండి, 3 men + 7 women ఒక జాబ్ని 5 డేస్లో కంప్లీట్ చేస్తారట. అంటే 3 అబ్బాయిలు + 7 మంది అమ్మాయిలు కలిసి ఒక జాబ్ని 5 డేస్లో కంప్లీట్ చేస్తారు. అండ్ 4 men and 6 women ఒక జాబ్ని 4 డేస్లో కంప్లీట్ చేస్తారు. అయితే 10 women ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు, రైట్? అయితే క్వశ్చన్ ఏంటి అంటే మొత్తం 10 మంది ఎన్ని రోజుల్లో పని చేస్తారు, అదే జాబ్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు సేమ్ రేట్కి. అంటే రేట్ ఇవ్వలేడు, బట్ సేమ్ రేట్కి అన్నాడు. మనకు అవసరం లేదు అది. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తున్నా అంటే 10 women ఎన్ని డేస్లో చేస్తారనేది క్వశ్చన్, రైట్? ఈ రెండింటికి సేమ్ టోటల్ వర్క్ ఎంతనో అనుకుంటున్నా. టోటల్ వర్క్ 20, 5 4 = 20. ఇది వీళ్ళందరూ ఎఫిషియన్సీ 4 5 = 20. సో వీళ్ళందరూ ఎఫిషియన్సీ ఎంత, 5 అన్నట్టు. సో ఇప్పుడు నేను ఏం రాస్తున్నా అంటే 3 men + 7 women ఎఫిషియన్సీ 4 అని రాస్తున్నా. నెక్స్ట్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ 4 men + 6 women ఎఫిషియన్సీ 5 రాస్తున్నా. ఇక్కడ నేను ఎఫిషియన్సీస్ ఎందుకు తీసుకున్నా అంటే ఎప్పుడు కూడా డేస్ని మల్టిప్లై చేయొద్దు. డేస్ అసలు లెక్కకు రావు మ్యాథ్స్లో. ఎందుకంటే ఇప్పుడు డేస్ అన్నది ఏంటిది, ఇప్పుడు ఒక వర్క్ని చేయడానికి ఒక వ్యక్తి ఒక పని చేయడానికి 2 days పట్టింది అనుకో, ఇద్దరు చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, 4 days పడుతుంది అనుకోవద్దు మనం. ఇది డబుల్ చేస్తాం అనేది కుదరదు మ్యాథ్స్లో. ఎందుకంటే ఇవి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 1 dayలోనే చేస్తారు, అపోజిట్ ఉంటాయి. సో మనకు కన్ఫ్యూజన్ ఉండదు కాబట్టి ఎఫిషియన్సీస్ తీసుకున్నాం అన్నమాట. 4 5 తీసుకున్న ఎఫిషియన్సీస్. ఇప్పుడు మనకు డైరెక్ట్ 10 women అడుగుతుంది కాబట్టి women ఉండాలి, men క్యాన్సిల్ కావాలి. అంటే ఈ మెన్ని దీంతో మల్టిప్లై చేయాలి, ఈ మెన్ని దీంతో మల్టిప్లై చేయాలి. చేస్తే ఇవి రెండు సేమ్ అవుతాయి అన్నమాట. చూద్దాం ఒకసారి. 3 4 = 12 men, 7 4 = 28 women = 16. ఇప్పుడు దీంతో 12 men + 18 women = 15. క్యాన్సిల్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మైనస్ చేస్తున్నాను నేను. 28 - 18 10 women డైరెక్ట్ వచ్చింది ఆన్సర్. ఎఫిషియన్సీ ఎంత, 1. 10 women ఎఫిషియన్సీ 1 వచ్చింది. టోటల్ వర్క్ ఎంత, 20. టోటల్ వర్క్ 20 డివైడెడ్ బై వీళ్ళ ఎఫిషియన్సీ 1 20 అంటే 20 days ఆర్ అవర్స్ పడుతుంది అన్నమాట, రైట్? అదే ఆన్సర్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఈ క్వశ్చన్ చూడండి. ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ మెన్ ఎంతనో ఇవ్వలేడు. ఇక్కడ రిలేషన్ చూసుకోవాలి మనం. మెన్ ఇచ్చిండు, వర్క్ ఇచ్చిండు, రైట్? ఇంకా డేస్ ఇచ్చిండు. ఆ 3 ఇచ్చింది కదా, ఆ 3తో సంబంధించి నేను రాస్తున్నా చూడండి, రైట్? MDB/W ఇదే ఫార్ములా అన్నమాట. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆ సర్టెన్ నెంబర్ ఆఫ్ మెన్ ఎంతనో ఇవ్వలేడు కాబట్టి నేను X అనుకుంటున్నా, రైట్? కంప్లీటెడ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 60 days. 60 daysలో కంప్లీట్ చేస్తారట. డేస్ 60 = ఇఫ్ దేర్ వర్ 8 more men, ఒకవేళ 8 more men 8 మెంబర్స్ ఎక్కువగా ఉన్నారంటే, అంటే X + 8 ఉన్నప్పుడు ద వర్క్ క్యాన్ బి ఫినిష్డ్ ఇన్ 10 days లెస్. 10 days తక్కువ అయిపోతుందట. అంటే ఇక్కడ 60 days పట్టింది కాబట్టి ఇక్కడ 50 days పడుతుంది అన్నమాట.
10 days తగ్గించిన నేను, రైట్. 0 0 క్యాన్సల్, 6x ఈజ్ ఈక్వల్ టు 5x ప్లస్ 40, x ఈజ్ ఈక్వల్ టు 40. ఆన్సర్ x ఈజ్ ఈక్వల్స్ టు 40. అంటే మొత్తం ఫస్ట్ ఒరిజినల్గా ఎన్ని మెంబర్స్ ఉన్నారు, 40 మెంబర్స్ ఉన్నాడు. క్వశ్చన్లో ఏం అడుగుతుండు, ద నెంబర్ ఆఫ్ మెన్ ఒరిజినల్లీ ఈస్ అని అడుగుతుండు. x ఈజ్ ఈక్వల్స్ టు 40, అదే ఆన్సర్, రైట్. అంటే మనకి రిలేషన్ దేనికి ఇస్తుండు క్లియర్గా, ఎంకి డికి. సో మనం అదే ఫార్ములా వేసారు వెంటనే, m1 d1 ఈజ్ ఈక్వల్ టు m2 d2. అదే ఫార్ములా వేసి సబ్స్టిట్యూట్ చేసేసి డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఏంది 24 మెన్ అన్నాడు కదా, 24 మెన్. 45 డేస్ అన్నాడు కదా, 45 డేస్. 18 ఆర్ ఎంప్లాయిడ్, 18 మెన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, d2 ఎంత. మీరు సాల్వ్ డైరెక్ట్గా చేసేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. లైక్ 3 6 18, 3 8 2 3 2 4 3 1 3 5 15 4 60, అంటే 60 డేస్లో కంప్లీట్ చేస్తారు అనమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 10 men వర్కింగ్ ఫర్ 6 hours a day కంప్లీట్ అ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 90 days. సేమ్ ఇప్పట్లాగానే, కానీ ఇక్కడ టైం కూడా ఇచ్చిండు. డైరెక్ట్ క్వశ్చన్ ఏమి ఇవ్వాలి, m1 d1 t1 ఈజ్ ఈక్వల్ టు m2 d2 t2, రైట్. మెన్ 10 ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు, 90 days ఇచ్చిండు. వర్కింగ్ 6 hours a day ఇచ్చిండు. m2 6 ఇచ్చిండు, డే 2 కనుక్కోమన్నాడు, 15 టైం ఇచ్చిండు, రైట్. దీన్ని కొట్టేయండి, లైక్ 6 6 క్యాన్సల్, 15 అంటే 5 2 5 3 3 3 9, అంటే 60 డేస్లో కంప్లీట్ చేస్తారన్నమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటాయి, చాలా ఫాస్ట్గా డీల్ చేసేద్దాం. క్వశ్చన్ని చూడగానే అర్థమైపోతుంది. మెన్ ఇచ్చిండు, డేస్ ఇచ్చిండు, రైట్. మెన్ డేస్ ఇస్తే మనకు తెలుసు ఆల్రెడీ, m1 d1 ఈజ్ ఈక్వల్స్ టు m2 d2. బట్ క్వశ్చన్ మంచిగా చదివితే ఏమి ఇచ్చిండు, 10 people can do a job in 20 days, then 20 people with the twice ఎఫిషియన్సీ ట్వైస్ ఉంది అంటుండు. ఇలాంటి ట్వైస్ ఎఫిషియన్సీ ప్రాబ్లమ్స్ వచ్చిందనుకో, ఇక్కడ 2 పెట్టేశారు అంతే. ఒకవేళ థ్రైస్ ఎఫిషియన్సీ అన్నాడు అనుకో 3 పెట్టేసేయండి. హాఫ్ ఆఫ్ ద ఎఫిషియన్సీ అన్నాడు అనుకో 1/2 పెట్టేసేయండి. సేమ్ మిగతా అంతా సేమ్ టు సేమ్. ఏంటిది 20 people అన్నాడు కాబట్టి 10 people అన్నాడు కాబట్టి 10, 20 days 20, 2 into 20 people 20, d2 కనుక్కోమన్నాడు, రైట్. 10 2 2 2 అంటే 5 days వస్తుంది, రైట్. ఇప్పుడు ఏంది 5 daysలో కంప్లీట్ చేస్తారనమాట. అంటే క్వశ్చన్ చదవండి, జస్ట్ ట్వైస్ అన్నాడు కాబట్టి ట్వైస్ పెట్టేసేయండి, రైట్. ఇంకొంచెం హార్డ్ది నెక్స్ట్ చూద్దాం ఒకసారి, రైట్. ఇది చూడండి, 3 men or 6 women can do a piece of job or work in 16 days. అంటే 3 men or 6 women ఒక జాబ్ని 16 daysలో కంప్లీట్ చేస్తారట. ఇన్ హౌ మెనీ డేస్ క్యాన్ 12 men and 8 women డూ ద సేమ్ జాబ్. అంటే 12 men and 8 women, అండ్ అంటే ప్లస్ రాయాలి, ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, ఇది క్వశ్చన్. ఇక్కడ క్లియర్గా మనకు తెలుస్తున్న 2 విషయాలు ఏంది, 3 men 16 daysలో చేస్తారు. 3 men ఇక్కడ రాద్దాం కింద, 3 men ఎన్ని డేస్లో చేస్తారు, 16 daysలో చేస్తారు, రైట్. అయితే 1 man ఎన్ని డేస్లో చేస్తారు, 16 into 3 48 daysలో చేస్తారు. అలాగే 6 women 16 daysలో చేస్తారు. 6 women 16 daysలో చేస్తారు. అయితే 1 woman ఎన్ని డేస్లో చేస్తారు, 16 into 6 daysలో చేస్తారు. అంటే ఎంత, లైక్ 96 వస్తుంది, 96 daysలో చేస్తారు. వీరిద్దరి టోటల్ వర్క్ ఏంది 96. సో 2 1 వాళ్ళ ఎఫిషియన్సీ. ఇప్పుడు చూడండి డైరెక్ట్ వేసేయచ్చు, ఏంది ఇది అడుగుతుంది కదా, 12 men plus 8 women, అదే చేస్తున్నా చూడండి. 12 men, మెన్ ఎఫిషియన్సీ ఎంత, 2 into 2 ప్లస్ 8 women కదా, 8. వాళ్ళ ఎఫిషియన్సీ ఎంత, ఉమెన్ ఎఫిషియన్సీ 1 ఈజ్ ఈక్వల్ టు 24 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 32. అంటే ఆ జాబ్ని ఎన్ని డేస్లో, 32 daysలో కంప్లీట్ చేస్తారు. అలా ఏం చేసినా ఫస్ట్ ఎఫిషియన్సీ అనుకున్నా, ఒక్కొక్కది 3 men 16 daysలో కంప్లీట్ చేస్తారు. అయితే 1 man ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు, 16 into 3 వేస్తే 48. అట్లాగే 6 women 16 daysలో కంప్లీట్ చేస్తారు. 1 woman 16 into 6 96. వాళ్ళ ఎఫిషియన్సీ కనుక్కొని వాళ్ళ ఎఫిషియన్సీస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన, అక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ వస్తుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఏ మ్యాన్, ఏ ఉమెన్, ఏ బాయ్ can complete a job in 3 4 12 days. How many boys must assist 1 man and 1 woman to complete the job in 1/4 of the day? ఈ 1/4 of the day తర్వాత చూద్దాం. ఫస్ట్ చూడండి, ఒక మ్యాన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారట, 3 daysలో చేస్తారట. వీడి 1 day వర్క్ ఎంత, 1/3, రైట్. ఉమెన్ 4 daysలో 1/4 అన్నది 1 day వర్క్. ఇంకొక బాయ్ ఇచ్చిండి 12 daysలో కంప్లీట్ చేస్తాడు, ఇది 1 day వర్క్. హౌ మెనీ బాయ్స్ మస్ట్ అసిస్ట్ 1 man and 1 woman? 1 man 1 woman గురించి మాట్లాడుతున్నా, వాళ్ళ 1/4 వర్క్ గురించి మాట్లాడుతున్నాను నేను.
ఇప్పుడు చూడండి 1/4 ఆఫ్ 1 మ్యాన్. 1 మ్యాన్ అంటే ఏంది, ఒక మ్యాన్ ఎన్ని డేస్ చేస్తాడు 1/3 కదా, 1/3 ప్లస్ 1 ఉమెన్ ఎన్ని డేస్లో చేస్తాడు 1/4 కదా, 1/4 రైట్. ఇది సాల్వ్ చేస్తే ఏమొస్తుంది 4 5 6 7 7/12 7/12 ఇంటూ 4 అంటే 7/48 వస్తుంది. 7/48. ఈ 7/48 అన్నది ఏంటిది అంటే కంప్లీట్ అయిన వర్క్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది, ఎంతమంది బాయ్స్ కావాలి, ఒక మ్యాన్ ఒక ఉమెన్ ఇద్దరు కలిసి కంప్లీట్ చేస్తున్నారు ఒక వర్క్ని 1/4 డేలా, వాళ్ళతో పాటు ఎంతమంది బాయ్స్ కావాలని అడుగుతుండు 1/4 వర్క్ని కంప్లీట్ చేయడానికి. అయితే ఇంత వర్క్ కంప్లీట్ అయింది అంటే ఇంకెంత వర్క్ ఉన్నట్టు 1 - 7/48 వర్క్ ఉన్నట్టు కదా. అంటే 48 - 7 అంటే ఎంత వస్తుంది 41/48 వర్క్ ఉన్నది, ఇంకా మిగిలి ఉంది. ఈ వర్క్ని ఎంతమంది బాయ్స్ చేస్తారు అన్నది క్వశ్చన్ రైట్. ఇప్పుడు చూడండి 1 బాయ్ 1/4 వర్క్ని చేయాలి అంటే ఎంత, 1 బాయ్ అంటే 1/12 కదా, 1/12 ఇంటూ 1/4 కదా, 1/4 డే కదా, ఈజ్ ఈక్వల్ టు 1/48. అయితే ఒక బాయ్కి ఎంత ఎఫిషియన్సీ ఉంది 1/48 అన్నమాట రైట్. ఇప్పుడు చూడండి టోటల్ వర్క్ ఏంది 41/48 ఇంటూ వీడి ఎఫిషియన్సీ ఏంది, వీడు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు 48 డేస్ కదా, ఇది ఎఫిషియన్సీ. వాడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు 48 డేస్లో. 48 క్యాన్సిల్ చేస్తే మిగిలిన వర్క్ని 41 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇది కొంచెం రేర్ మోడల్, ఒకసారి మంచిగా చూస్తే అర్థమవుతుంది మీకు. ఇంకా ఏమైనా డౌట్ వస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, దాని గురించి ఇంకొక పార్ట్లో డిస్కస్ చేద్దాం మనం రైట్. ఇంకా రైట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బట్ ట్రికీగా సాల్వ్ చేద్దాం దీన్ని. ఎగ్జామ్లో మనకు అంత టైం ఉండదు కాబట్టి ఇంకొంచెం ట్రికీగా ఆలోచిద్దాం. 1 మ్యాన్, ఏ ఉమెన్, ఏ బాయ్ క్యాన్ టుగెదర్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 3 days. అదే రాసిన, అంటే వీళ్ళు ముగ్గురు కలిసి 3 daysలో కంప్లీట్ చేస్తారు ఒక వర్క్ని. ఇఫ్ ఏ మ్యాన్ ఎలోన్ క్యాన్ డూ, ఒక మ్యాన్ 6 daysలో కంప్లీట్ చేస్తాడట, ఒక బాయ్ 18 daysలో కంప్లీట్ చేస్తాడట, వాడు ఇచ్చిండు. అయితే ఉమెన్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది ఒకతే వర్క్ని రైట్. ఇది ఎట్లా చేస్తున్నా అంటే మ్యాన్ ప్లస్ ఉమెన్ ప్లస్ బాయ్ 3 daysలో కంప్లీట్ చేస్తారు, అది కూడా ఇక్కడనే రాసుకుంటున్నా. వీళ్ళు ముగ్గురు చేసే టోటల్ వర్క్ ఏంటిది, వీళ్ళ ముగ్గురు టోటల్ వర్క్ ఏంటిది చూస్తున్నా. 18 ఎల్సిఎం చేస్తే 6 3 వీళ్ళ ఎఫిషియన్సీ 3, వీళ్ళ ఎఫిషియన్సీ 1, ముగ్గురు ఎఫిషియన్సీ 6 రైట్. ఇప్పుడు చూడండి డైరెక్ట్గా మనం ఈ క్వశ్చన్లో చూసి చెప్పేయచ్చు ఏంది, మెన్ ఎఫిషియన్సీ ఎంత 3, మెన్ ఎఫిషియన్సీ 3 కాబట్టి ఇక్కడ 3 రాసుకున్నా. బాయ్ ఎఫిషియన్సీ ఎంత 1, బాయ్ ఎఫిషియన్సీ 1 రాసుకున్నా. ఇక్కడ ఎంత వస్తుంది ఒకసారి ఆలోచించండి, 3 1 ఇక్కడ 6 ఉంది, 3 + 1 4, 4 = 6 కాదు, ఇక్కడ 2 పెట్టామనుకో 2 3 + 2 + 1 = 6 అంటే ఈక్వల్ అయింది కదా. అంటే ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత 2, ఉమెన్ ఎఫిషియన్సీ 2 అయినప్పుడు టోటల్ వర్క్ ఎంత 18/2, 2 9s అంటే 9 days అనమాట. 9 daysలో కంప్లీట్ చేస్తుంది ఆ వర్క్ని ఒకతే, ఎవరు ఉమెన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రైట్. మొత్తం ఇట్లాంటి మోడల్స్ అన్ని కవర్ చేస్తే ఎగ్జామ్లో ఫుల్ టు ఫుల్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట, ఫుల్ టు ఫుల్ మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు రైట్. ఇఫ్ 10 men or 20 boys can make 260 mats in 20 days, 10 men = 20 boys వాడు ఇచ్చిండు క్లియర్గా. 10 men = 20 boys అని వాడే ఇచ్చిండు. క్యాన్ మేక్ 260 mats, వీళ్ళిద్దరట 260 mats తయారు చేస్తారట ఇన్ 20 days, 20 daysలో రైట్. హౌ మెనీ మ్యాట్స్ విల్ బి మేడ్ బై, ఎన్ని మ్యాట్స్ మేడ్ అవుతాయి, ఎన్ని మ్యాట్స్ తయారవుతాయి 8 men and 4 boys ఇన్ 20 days. ఇక్కడ చూడండి ఇక రెండిట్లా 20 days ఇచ్చిండు కాబట్టి దీన్ని మనం ఇగ్నోర్ చేసేయచ్చు కదా డైరెక్ట్గా, రెండు సేమ్ ఉన్నాయి, అక్కడ ఏముంది ఇగ్నోర్ చేసేసినాం. అండ్ 10 men = 20 boys అని ఇచ్చిండు, 10 men = 20 boys, ఇది క్యాన్సిల్ అయితే 1 man = 2 boy వచ్చింది కదా ఒకటి ఈక్వేషన్ మనం వాడుకోవచ్చు. ఇక్కడ ఏమన్నాడు, మొత్తం మనం మెన్ కన్నా చేంజ్ చేసుకోవాలి, ఉమెన్ కన్నా బాయ్ కన్నా చేంజ్ చేసుకోవాలి. మనం దేనికి చేంజ్ చేసుకుందాం, లైక్ 8 men ఉన్నది కదా, 8 men నేను 16 men రాస్తున్నా, 16 boys రాస్తున్నా రైట్ కదా. 1 man = 2 boys, ఇక్కడ 2 × 2 వేసేసి బాయ్స్గా కన్వర్ట్ చేసుకున్నా, ప్లస్ 4 boys. ఇక్కడ చూడండి 20 boys 260 mats తయారు చేస్తారు, 20 boys 260 mats తయారు చేస్తారు. అయితే ఇక్కడ ఏంది 16 + 4 20, అదే వచ్చింది మనకు కూడా. 20 boys ఎంత తయారు చేస్తారు అనేది క్వశ్చన్, 260 డైరెక్ట్ ఆన్సర్ కూడా 260. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ చేయలేడు, పోయినసారి సిహెచ్ఎస్ఎల్లో ఇట్లాంటి క్వశ్చన్ సేమ్ వచ్చే క్వశ్చన్స్ 2 రిపీట్ అయినాయి రైట్.